హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ లెర్నింగ్ వీడియో. ఈ వీడియోలో మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి చూద్దాము. సో మార్కెట్ డైరెక్షన్ క్యాండిల్స్టిక్ చూసి ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం క్యాండిల్స్టిక్ చూసి రివర్సల్ ప్యాటర్న్స్ ఎలా డిసైడ్ చేయొచ్చు, వాటి మీద చిన్న డిస్కస్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏ అనాలిసిస్ అయినా ఏ స్ట్రాటజీ అయినా 100% పర్ఫెక్ట్గా ఏముండదు. లైక్ 60% పర్ఫెక్షన్తో ప్రతి స్ట్రాటజీ నడుస్తుంది. అండ్ 60% వెన్ యూఆర్ కరెక్ట్, మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి మనం ట్రై చేయాలి. అండ్ వెన్ వీఆర్ రాంగ్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో బయటపడాలి. దాట్స్ ద ఓన్లీ థింగ్ మీకు మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఇంతకుముందు మనం చూసిన వీడియోస్లో ఇండికేటర్ బేస్డ్ మూమెంటం ఎలా పట్టుకోవాలి ఆర్ ట్రేడ్ ఎలా తీసుకోవాలో బేసిక్గా చూసాము. ఇక్కడ పర్టికులర్ ఈ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ చూసి కూడా మనము మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం రివర్సల్స్ కూడా డిసైడ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో అది చూసే ముందు నేను వీడియోస్ క్రియేట్ చేసి చాలా బిగినర్స్ కోసము. సో చాలా బేసిక్ నుంచి స్టార్ట్ పెడతాను. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, ఆ తర్వాత ఒక 2 types ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, 2 or 3 types ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చెప్తాను నేను, ఫర్ అండర్స్టాండింగ్ వెదర్ మార్కెట్ డైరెక్షన్లో వెళ్తుందా ఆర్ రివర్స్ అవుతుందా అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఇండికేటర్స్ అవసరం లేదు కాబట్టి మనము ఇండికేటర్స్ని హైడ్ చేసేద్దాము. హైడ్ ద ఇండికేటర్స్, రైట్. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ క్యాండిల్స్. సో ఇక్కడ మీరు ఏ చార్ట్ చూసినా కానీ it could be crypto, or it could be commodities market, or it could be equity market, or any stock రిలేటెడ్ చార్ట్ ఏదైనా చూడండి, ప్రతి ఒక్క చార్ట్లో మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ మీకు కనబడతాయి. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కనిపించేటప్పుడు 2 types ఆఫ్ క్యాండిల్స్ మీకు మేజర్లీ కనిపిస్తుంటాయి. ఒకటి గ్రీన్ క్యాండిల్, ఒకటి రెడ్ క్యాండిల్. సో ఆ క్యాండిల్ టర్మినాలజీ ఉంటుందండి. ఆ టర్మినాలజీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఓకే, వీ విల్ టేక్ దిస్ క్యాండిల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు ఇంట్రాడే చేస్తున్నారు అంటే 5 minutes ఈజ్ గుడ్ టైం టు ట్రేడ్. 5 minutes సరిపోతుంది. అదే గనక ఒకవేళ మీరు కమోడిటీస్ మార్కెట్ ట్రేడ్ చేస్తున్నారు, ఆ కమోడిటీస్ మార్కెట్ ట్రేడింగ్ అవర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. లైక్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 9 అండ్ ఎండ్స్ అట్ 11:15 అలాగా. సో ఎక్కువ టైం గ్యాప్ ఉంది కాబట్టి 15 minutes టైం ఫ్రేమ్లో మీకు స్ట్రాటజీస్ బాగా పనిచేస్తాయి ఇన్ కమోడిటీస్. అండ్ ఈవెన్ క్రిప్టోలో కూడా 15 minutestోనే అవుతుంది. బట్ ఐ డోంట్ ట్రేడ్ క్రిప్టో నేను ట్రేడ్ చేయను. సో ఐ కెనాట్ సజెస్ట్ యూ మోర్ థింగ్స్ రిలేటెడ్ టు క్రిప్టో మీద ఎక్కువ చెప్పలేను నేను. సో ఓకే, సో వీ విల్ సీ దిస్ క్యాండిల్. ఇది ఒక బులిష్ క్యాండిల్ అనుకోండి ఎగ్జాంపుల్ కోసం. సో క్యాండిల్లో మీకు ఇది కనిపిస్తుంది చూడండి లైన్, ఈ లైన్ వచ్చేసి విక్ అండి, అండ్ ఇది బాడీ. క్యాండిల్లో బాడీ అండ్ విక్ రెండు ఉంటాయి. అయితే దీంట్లో టర్మినాలజీస్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి ఎక్కడైతే టాప్ మోస్ట్ పాయింట్ ఉంటుంది కదా దాన్ని హై అంటాము, అండ్ బాటమ్ మోస్ట్ పాయింట్ని లో అంటాము ఇన్ అ బులిష్ క్యాండిల్. అండ్ బులిష్ క్యాండిల్లో బాడీ ఏదైతే ఫామ్ అవుతుందో కదా, ఆ బాడీ బాటమ్ భాగాన్ని మనము ఓపెన్ అంటాము, అండ్ ఆ బాడీ యొక్క టాప్ భాగాన్ని మనం క్లోజ్ అంటాము. అంటే మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గరకు ఓపెన్ అయింది, ఓపెన్ అయిపోయి కిందికి వచ్చిన తర్వాత బయర్స్ అనే వాళ్ళు బై చేసి పైకి మార్కెట్ని ప్రైస్ పుష్ చేశారు. పుష్ చేసిన తర్వాత బాడీ క్రియేట్ చేశారు ఇక్కడ వరకు. ఆ తర్వాత ఆ బాడీ అనేది ఎక్స్టెండ్ అయిపోయి ఈ పాయింట్ దాకా వెళ్ళింది, హై దాకా. కానీ ఈ పాయింట్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయిపోయి ఆ సెల్లర్స్ సెల్ చేయడం వల్ల మార్కెట్ అనేది బాడీని కిందికి పుష్ చేసింది. సో మార్కెట్ ప్రైస్ అనేది ఫుట్ ప్రింట్ ఇచ్చింది, ఏంటి ఇక్కడ దాకా వెళ్ళింది, కానీ సెల్లర్స్ ఇక్కడ చాలా యాక్టివ్ ఉన్నారు. సో వాళ్ళు మార్కెట్ని పుష్ చేశారు, దానివల్ల ప్రైస్ అనేది కిందికి వచ్చింది అండ్ బాడీ అనేది ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది ఇన్ 5 minutes టైం ఫ్రేమ్. అదే మీరు 3 minutes 1 minute డిఫరెంట్ టైం ఫ్రేమ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. కానీ క్యాండిల్ని రీడ్ చేయడం ఎలాగో ఇలాగ ఉంటుంది. సో మార్కెట్లో క్యాండిల్ ఏది ఫామ్ అయినా కానీ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో జరిగే ఫైట్ వల్ల ఫామ్ అవుతుంది. ఒకవేళ బయర్స్ ఎక్కువ ఉండిపోయారనుకోండి, ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసుకొని పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే కనుక ఒకవేళ మార్కెట్లో సెల్లర్స్ యాక్టివ్గా బాగున్నారనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో ఈ క్యాండిల్ చూసుకుంటే మీరు ఏదైతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా, ఇది గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయింది. సో సెల్లర్స్ ఉన్నారు యాక్టివ్గా, స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ మరి ఎక్కువ స్ట్రాంగ్గా లేరు. సో దట్ ఈ క్యాండిల్ కంప్లీట్గా బాటమ్ దాకా వచ్చి రెడ్ కలర్లో క్లోజ్ చేయగలిగారు. కానీ నెక్స్ట్ క్యాండిల్లో వాళ్ళు క్లోజ్ చేశారు. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బియరిష్ క్యాండిల్. బియరిష్ క్యాండిల్ కూడా టర్మినాలజీ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఎక్కడ దాకా అయితే టాప్ మోస్ట్ విక్ ఉంది చూడండి, దీన్ని మనం హై అంటాము. అండ్
బీరిష్ క్యాండిల్లో ఓపెన్ అనేది బాడీ యొక్క టాప్ భాగాన్ని ఓపెన్ అంటాము. అంటే బులిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్కి అదొక డిఫరెన్స్ ఉంటుంది. అండ్ క్లోజ్ వచ్చేసి బాడీ బాటమ్ భాగాన్ని మనం క్లోజ్ అంటాము. అండ్ బాటమ్ మోస్ట్ కింద ఏదైతే పాయింట్ ఉంది కదా విక్, దీన్ని మనము లో అంటాము. ఓపెన్, హై, క్లోజ్, లో, ఇవి మీకు తెలియాల్సిన టర్మినాలజీ ఇన్ అ క్యాండిల్. అయితే ఇప్పుడు మనకి క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఫామ్ అవుతాయి కదా, డిపెండింగ్ ఆన్ బయర్స్ అండ్ సెల్లర్, మనకి ఆ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయ్యేవి రివర్సల్ ప్యాటర్న్స్ చెప్తాయి అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షనల్ ప్యాటర్న్స్ చెప్తాయి. ఫస్ట్ డైరెక్షనల్ ప్యాటర్న్ కోసం చెప్పే క్యాండిల్ వచ్చేసి మార్కెట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్తుంది కదా, ఏంటిది రైట్ డైరెక్షనల్ క్యాండిల్. డైరెక్షన్ చెప్పే క్యాండిల్ వచ్చేసి మారాబూజు క్యాండిల్ అని ఉంటుంది. మారాబూజు క్యాండిల్ అని ఉంటుంది. ఈ క్యాండిల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ క్యాండిల్ని మారాబూజు అంటాం మనం. ఇక్కడ చాలా క్యాండిల్స్ ఉన్నాయి ఏవైతే మారాబూజు. ఈ క్యాండిల్ కూడా బేరిష్ మారాబూజు, ఇది బుల్లిష్ మారాబూజు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మారాబూజు క్యాండిల్. అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ బాడీ ఉంటుంది అండ్ విక్స్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి. ఇలాంటి క్యాండిల్ని మనము మారాబూజు క్యాండిల్ అంటాం. ఒకవేళ ఈ క్యాండిల్ గ్రీన్ ఉంటే బుల్లిష్ మారాబూజు అంటాము, గ్రీన్ ఉంటే. అదే గనక ఒకవేళ ఈ క్యాండిల్ వచ్చేసి రెడ్ ఉందనుకోండి, అప్పుడు మనం దీన్ని బియరిష్ మారాబూజు అంటాము. బులిష్ మారాబూజు, బేరిష్ మారాబూజు, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒకవేళ గ్రీన్గా ఫామ్ అయింది అనుకోండి, గ్రీన్లో ఫామ్ అయితే బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, సో మూమెంటం పైకి వెళ్ళచ్చు అని ఒక స్మాల్ ఇండికేషన్ ఆర్ హింట్ ఇస్తుంది. అదే కనుక ఒకవేళ రెడ్లో ఉందనుకోండి సేమ్ క్యాండిల్, దాని అర్థం ఏంటంటే మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, మార్కెట్ని బాటంలో పుష్ చేస్తున్నారు, సో డౌన్వర్డ్స్ మూమెంటం అనేది కంటిన్యూస్గా ఉండొచ్చు అని చెప్పేసి ఒక స్మాల్ ఇండికేషన్. అయితే ఇక్కడ చార్ట్లో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ అయితే వదిలేయండి, ఎందుకంటే మార్నింగ్లో ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఏదైనా మార్కెట్లో ఏదైనా స్టాక్ చూసుకోండి, లేకపోతే ఇండెక్స్ చూసుకోండి, ఎక్కడైనా చూడండి, స్టార్టింగ్ ఇనిషియల్గా ఓపెనింగ్తోనే వోలటాలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇష్టం వచ్చిన క్యాండిల్స్ అన్ని ఫామ్ అవుతుంటాయి. సో 15 minutes మార్కెట్ని కూల్ డౌన్ అవ్వడానికి టైం ఇవ్వండి, ఆ తర్వాత ట్రేడ్ చూడండి. సో ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ వదిలేసిన తర్వాత ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ మారాబూజు ఫామ్ అయింది, మార్కెట్ కిందికి పడ్డది. ఆ తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఇంకో బులిష్ మారాబూజు ఫామ్ అయింది చూడండి. బులిష్ మారాబూజు ఫామ్ అవ్వగానే మార్కెట్ అనేది మళ్ళీ పైకి డైరెక్షన్ తీసుకుంది. అది ఎక్కడి వరకు తీసుకోవచ్చు చెప్పలేము మనము, బట్ ఒక బయాస్ అయితే వచ్చింది మనకి, సో దట్ మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సో అప్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఎండ్ అయిందని చెప్పి రివర్సల్ ప్యాటర్న్ చెప్తుంది. ఆ రివర్సల్ ప్యాటర్న్ కోసం ఈ క్యాండిల్స్, ఆ క్యాండిల్స్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు, కానీ ఫస్ట్ మారాబూజు క్యాండిల్ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో బులిష్ మారాబూజు క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి గమనిస్తే ఓకే, ఇది కంప్లీట్గా ఓపెన్ హై దగ్గరనే ఉంది, ఓపెన్ ఓకే, క్లోజింగ్ హై, విక్ లేదు, అదొకటి. ఆ తర్వాత ఇక్కడ బియరిష్ మారాబూజు ఫామ్ అయింది. సో బియరిష్ మారాబూజు ఫామ్ అయిందంటే మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఇండికేషన్, అంతే. మీకు ఇండికేషన్ దొరికింది, కానీ ట్రేడ్ తీసుకోవడం అనేది డిపెండింగ్ ఆన్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను ఎలా ట్రేడ్ తీసుకోవాలో. కానీ అదే ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ కూడా మళ్ళీ బేరిష్ మారాబూజు వచ్చింది 5 minutesలో. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు, చిన్న చిన్న స్కాల్ప్స్ మీకు దొరుకుతాయి ఇలాగా. ఇక్కడ పెద్దగా వచ్చింది చూడండి మీకు, ఏంది బేరిష్ మారాబూజు. సో మార్కెట్ ఆబ్వియస్గా కింద పడచ్చు అని ఒక ఇండికేషన్. సో ఇంకొకటి, మార్కెట్లో ఎప్పుడైనా మీరు ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడ్ ఏ క్యాండిల్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ మీకు ఎగ్జిట్ ప్లాన్ లేకపోతే ప్లీజ్ దయచేసి ట్రేడ్ తీసుకోకండి. అండ్ అట్ ద సేమ్ టైం నా వీడియోస్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తే, అంటే ఓకే ఈ క్యాండిల్ తర్వాత మనం సెల్ చేయొచ్చు, ఈ క్యాండిల్ తర్వాత మనం బై చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ చంపేయండి, అవసరం లేదు ఆ కాన్ఫిడెన్స్ మనకి. ఏంటంటే మార్కెట్లో ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ అంటే ఏం లేదు, ఒక బుక్ తీసుకోండి, ఆ పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, తీసుకున్న తర్వాత ఓకే ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ దగ్గర నేను సెల్ చేయొచ్చు, ఈ క్యాండిల్ దగ్గర నేను బై చేయొచ్చు అని రాసుకోండి. రాసుకున్న తర్వాత స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ప్రాపర్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత టార్గెట్స్ హిట్ అవుతున్నాయా, స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయా, ఈ ప్రాసెస్ని మీరు 1 month or 2 months ట్రై చేయండి. ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు రియల్ మనీ పెట్టి 1 lot ట్రేడ్ చేయండి. ఎక్కువ పెట్టద్దు డబ్బులు, అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టండి.
అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీకు స్టాప్ లాస్ డిసైడ్ అవ్వకపోతే ఆ ట్రేడే తీసుకోకండి. ఎంత మంచి ట్రేడ్ అయినా పర్వాలేదు, మీకు ఎగ్జిట్ ప్లాన్ అంటే స్టాప్ లాస్ ప్లాన్ లేకపోతే అసలు ట్రేడ్లో ఎంటర్ అవ్వకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ పాయింట్ ఉంటేనే ట్రేడ్లో ఎంటర్ అవ్వండి. అది ఎంత మంచి ట్రేడ్ అయినా, ఎంత పెద్ద ట్రేడ్ అయినా, ఎంత పెద్ద ప్రాఫిట్ మనం మిస్ అయిపోయినా అని రిగ్రెట్ చేయకుండా సింపుల్గా వెయిట్ చేయండి. మీకు స్టాప్ లాస్ అర్థం అవుతేనే ఓకే ఇక్కడ నేను స్టాప్ లాస్ తీసుకుంటాను, టార్గెట్ ఎంతైనా రావచ్చు కానీ స్టాప్ లాస్ మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే మీ చేతి నుంచి డబ్బులు పోవడము కంట్రోల్లో ఉండాలి. రావడం ఎంతైనా రానివ్వండి కానీ కంట్రోల్లో పోవాలి. అన్కంట్రోల్డ్గా పోతే పెద్ద లాసెస్లో కూర్చోవాల్సి వస్తుంది. సో ఇదండి మారబూజు క్యాండిల్. అయితే మారబూజు క్యాండిల్ అనేది ఏంటంటే బులిష్ మారబూజు, బేరిష్ మారబూజు, రెడ్ కలర్ బిగ్ బాడీ క్యాండిల్. రెడ్ కలర్ బిగ్ బాడీ క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని చెప్పేసి ఒక అర్థం. అండ్ గ్రీన్ కలర్ బిగ్ బాడీ క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని చెప్పి ఒక చిన్న ఇండికేషన్. సో దాంట్లో ఏంటంటే మీరు ట్రేడ్ కూడా తీసుకోవడం కూడా చెప్పేస్తాను ఈ క్యాండిల్ ఇక్కడనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మారబూజు క్యాండిల్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఇది లైక్ స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 100%గా షూరిటీగా చెప్పలేము దట్ మనకి ట్రేడ్ సక్సెస్ఫుల్గానే ఉంటుందని. లైక్ 60% రైట్ ఉండొచ్చు, మనం 40% రాంగ్ ఉండొచ్చు. సో ఎప్పుడైనా మీకు మారబూజు క్యాండిల్ ఏదైనా కనిపించింది అనుకోండి, దాని హైని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హై అండ్ లో రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఆ మారబూజు క్యాండిల్ యొక్క హై ఆర్ లోని బ్రేక్ చేస్తుంది కదా, సో ఇది బేరిష్, సో ఆబ్వియస్గా కిందని బ్రేక్ అవుతేనే మనకి ప్రాపర్గా ట్రేడ్ తీసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ బేరిష్ క్యాండిల్ దగ్గర రీట్రేస్మెంట్ చూసుకొని ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. చలో ఈ క్యాండిల్ మనం మిస్ అయ్యాము. నెక్స్ట్ ఇంకో క్యాండిల్ చూద్దాం. మళ్ళీ లైన్ తీసుకొని వీ హ్యావ్ గాట్ వన్ మోర్ దిస్ మారబూజు. ఈ మారబూజు క్యాండిల్ వచ్చింది. ఈ మారబూజు దగ్గర హైలో తీసుకున్నాము, డౌన్ బ్రేక్ అయిందా అవ్వలే, కానీ డౌన్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయితే మనం ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. 100%గా మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండదు, చెప్పలేము. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాఫిట్ రావచ్చు. కానీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు అన్లిమిటెడ్ అంటే కొన్ని పాయింట్స్ ఎక్కువ క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి మనము. అండ్ స్టాప్ లాస్ మాత్రం ఫిక్స్డ్గా ఒకటి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ బులిష్ మారబూజు వచ్చింది కదా, సో వీ విల్ టేక్ దిస్ యాజ్ బులిష్ మారబూజు. ఇక్కడ సో హై బ్రేక్ అయింది, బులిష్ మారబూజులో హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అవ్వగానే మనం రీట్రేస్మెంట్ వచ్చింది. రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గరైనా మీరు ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ బాటమ్ పెట్టేసుకొని వీ క్యాన్ ట్రేడ్. ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మీరు. ఇక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం. 16 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది ఆన్ ఎ స్పాట్ చార్ట్. అండ్ టార్గెట్ పెద్దగానే వస్తుంది కానీ 1:2కి వెళ్దాము. సో ఇక్కడ మీకు టార్గెట్ రీచ్ అవుతారు మీరు. ఈ పాయింట్ దగ్గర మీకు టార్గెట్ వచ్చేస్తుంది. టార్గెట్ వచ్చేసిన తర్వాత ట్రైలింగ్ చేయాలి అనుకుంటే మూవ్ యువర్ స్టాప్ లాస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ బాటమ్ వచ్చేసి మీకు స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ 15 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ ఇస్తున్నారంటే 30 పాయింట్స్ మీరు మార్కెట్ నుంచి తీసుకోవాలి. మళ్ళీ ట్రైల్ చేసినట్టు ఉంటుంది అండ్ యూ విల్ గెట్ యువర్ టార్గెట్స్ సమ్వేర్ హియర్. ఇక్కడికి వచ్చేసింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ట్రైల్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ. సో ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉంది కదా, ఇదైనా లేకపోతే ఇదైనా మీకు స్టాప్ లాస్ పెట్టేసుకొని టార్గెట్ దాన్ని బట్టి 1:2 రేషియోలో అలా ట్రైల్ చేసుకుంటూ పైకి స్లోగా మూవ్ అవ్వచ్చు మనము. సో ఇది అండి. సో మనకి డైరెక్షన్ చెప్పే క్యాండిల్స్ ఏవి? మారబూజు క్యాండిల్, అది బులిష్ మారబూజు ఉండొచ్చు, బియరిష్ మారబూజు ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రివర్సల్ ప్యాటర్న్ చెప్పే క్యాండిల్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చే క్యాండిల్. ఇండికేషన్ ఇస్తుంది, 100% రివర్స్ అవుతుంది గ్యారెంటీ లేదు, కానీ ఇండికేషన్ ఇస్తుంది మనకి దట్ మార్కెట్లో మూమెంటం స్టాప్ అయింది, మోస్ట్లీ రివర్స్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు, కానీ ఒక ఇండికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బులిష్ ట్రేడ్లో ఉన్నారు, సో ఆ రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్ మీకు కనిపించింది అనుకోండి, అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ థింగ్స్, ఎగ్జిట్ అయిపోయి చల్లగా కూర్చోండి, మళ్ళీ ఇంకో ట్రేడ్ కోసం వెయిట్ చేయండి, లేకపోతే మీ మైండ్లో అనుకున్న టార్గెట్ రీచ్ అయితే క్లోజ్ చేసేసేయండి. సో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి రివర్సల్ ప్యాటర్న్స్. రివర్సల్ ప్యాటర్న్ క్యాండిల్స్ రెండే అండి. రివర్సల్ ప్యాటర్న్ క్యాండిల్స్ వచ్చేసి మనకి డోజీ క్యాండిల్ అని ఒకటి అంటారు, కొంతమంది దీన్ని స్పిన్నింగ్ టాప్ స్పిన్నింగ్ బాటమ్ క్యాండిల్స్ అంటారు, డోజీ క్యాండిల్స్. అండ్ ఇంకొక క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్స్. సో ఈ హ్యామర్ వచ్చేసి ఒకవేళ
మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండి పైన ఫామ్ అవుతుంది అనుకోండి, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు అని ఒక అర్థం హ్యామర్లో. అదే గనక ఒకవేళ డౌన్వర్డ్స్ మార్కెట్లో హ్యామర్ కింద ఫామ్ అయింది అనుకోండి, దాని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో మూమెంటం అనేది రివర్సల్ అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనే ఒక ఇండికేషన్. మనకి ఈ ఇండికేషన్స్ వస్తాయి. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. డోజీ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్, ఆర్ స్పిన్నింగ్ టాప్, స్పిన్నింగ్ బాటమ్ క్యాండిల్ అండ్ హ్యామర్ క్యాండిల్ ఎలా ఉంటాయి రివర్సల్ ప్యాటర్న్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చార్ట్లోనే కనిపించేసింది చూడండి మనకి. అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఇవి మనకు కనిపిస్తుంటాయి, కానీ లైవ్ మార్కెట్లో, లైవ్ చార్ట్లో ఎప్పుడైతే మీకు లైవ్ మార్కెట్లో మీరు చార్ట్ చూస్తుంటారు కదా, అప్పుడు ఇవి మీకు ఐడెంటిఫై చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, ఆ తర్వాతనే రియల్ ట్రేడ్ తీసుకోండి. రియల్ మనీతో ట్రేడ్ చేయకండి. ఫస్ట్ అట్లీస్ట్ 1 or 2 months ప్రాక్టీస్ చేయండి. ఈ క్యాండిల్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మీకు క్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం వచ్చి చార్ట్ రీడింగ్ ప్రాపర్గా, అంటే బయర్స్ ఏం చేస్తున్నారు, సెల్లర్స్ ఏం చేస్తున్నారు, మైండ్లో ఒక స్టోరీ నడుస్తూనే ఉండాలి. ఓకే, బయర్స్ ఇలా చేశారు, సెల్లర్స్ ఇలా చేశారు, క్యాండిల్ చూసుకొని ఆ స్టోరీ అర్థమయ్యేంత వరకు రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేయకండి. అట్లీస్ట్ ఒక 20 days 30 days వెయిట్ చేసి పేపర్ ట్రేడ్ తీసుకోండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది కంటిన్యూస్గా డౌన్ఫాల్ అయ్యాయి. ఒక పాయింట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయింది చూడండి, ఒక విక్ ఉంది, విక్ మధ్యలో ఒక చిన్న క్యాండిల్ ఉంది. అంటే ఇక్కడ సెల్లర్స్ ఏం చేస్తారు, సెల్ చేయడానికి ట్రై చేస్తారు, స్ట్రాంగ్ ఉన్నారు. బయర్స్ ఏం చేస్తారు, బై చేయడానికి ట్రై చేస్తారు. ఇద్దరు ఈక్వల్ అయిపోయి మార్కెట్ అనేది ఎటు పోకుండా అయిపోయింది. సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని డోజీ అంటామండి. అంటే బాడీ చిన్నగా ఉంటుంది, సెంటర్లో చిన్నగా బాడీ ఉంటుంది, అండ్ విక్స్ వచ్చేసి పెద్ద పెద్దగా ఉంటాయి. దీన్ని డోజీ క్యాండిల్ అంటాము. దీన్ని స్పిన్నింగ్ టాప్ ఆర్ స్పిన్నింగ్ బాటమ్ అంటాము. ఒకవేళ టాప్లో మార్కెట్ అప్ మూమెంట్లో ఉన్నప్పుడు టాప్లో ఫామ్ అయితే స్పిన్నింగ్ టాప్ అంటాము. ఒకవేళ మార్కెట్ డౌన్ మూమెంట్లో ఉన్నప్పుడు కింద ఫామ్ అయితే స్పిన్నింగ్ బాటమ్ అంటాము. అంతే తేడా, బాటమ్ టాప్. స్పిన్నింగ్ అంటే ఒక బొంగరం ఇట్లా తిప్పుతాం కదండి, ఆ బొంగరం తిరిగేటప్పుడు ఇట్లా స్పిన్ అవుతుంటుంది కదా, అందుకే దాన్ని బట్టి స్పిన్నింగ్ టాప్ అంటాము. అండ్ డోజీ అని చిన్న గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి హ్యామర్ క్యాండిల్. మనకి హ్యామర్ క్యాండిల్ కావాలి. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అండి. ఇక్కడ కనిపించింది చూడండి మీకు, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇక్కడ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది, అంటే ఇక్కడ మార్కెట్ పాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో మనకు తెలియదు. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్, అంటే బాటమ్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఇండికేషన్ వచ్చింది, కానీ బాటమ్ కిందికి రాకుండా, అంటే సెల్లర్సే స్ట్రాంగ్ ఉన్నారని చెప్పి ఇండికేషన్ ఇచ్చింది ఇన్వర్టెడ్ హ్యామర్. బట్ స్టిల్ మార్కెట్ పైకి వెళ్ళింది. సో మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అది ఇంకా మనకి హ్యామర్ కావాలి, ప్రాపర్ హ్యామర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనకి ప్రాపర్ హ్యామర్ కనిపించింది చూడండి. అంటే బయర్స్ బై చేయడానికి ట్రై చేశారు. సో ట్రాపింగ్ గేమ్ నడిచింది అనమాట ఈరోజు. ఈ పర్టికులర్ చార్ట్ ట్రాపింగ్ నడిచింది. అంటే హ్యామర్ చూపించేసి, అంటే హ్యామర్ చూపిస్తే చాలామంది ఏమనుకుంటారు, ఓకే ఇక్కడ నుంచి బులిష్ మూమెంటం రావచ్చు. చూడండి, మారబూజు వచ్చింది. మారబూజు తర్వాత ఎంత ప్రాపర్గా వచ్చింది చూడండి. ఫస్ట్ మారబూజు క్యాండిల్ వచ్చిందంటే 100% పైకి వెళ్తుందని చెప్పి మనం అనుకుంటాము. అండ్ మారబూజు టాప్ కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకొక షార్ట్ ఇండికేషన్ ఏంటి, మనకి హ్యామర్ కనిపించింది. ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయిపోవచ్చు, కానీ వాళ్ళందరినీ కోసుకుంటూ కిందికి వెళ్ళిపోయారు. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు పెద్ద పెద్ద బాడీ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, చిన్న చిన్న విక్స్ ఫామ్ అవ్వవు. అండ్ విక్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఆ డైరెక్షన్లో చాలా మంది సెల్లర్స్ ఆర్ బయర్స్ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విక్ ఫామ్ అయింది చూడండి, ఇంత పెద్ద విక్, అంటే సెల్లర్స్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చాలా యాక్టివ్ ఉన్నారు సెల్లర్స్. సో మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్ టచ్ చేస్తే కింద పడే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఒక అర్థం. సో ఓకే, దిస్ ఇస్ అ బ్రేకర్ బ్లాక్, అందుకే వచ్చినట్టుంది. ఓకే, ఆ బ్రేకర్ బ్లాక్ అనే కాన్సెప్ట్ అండ్ ఐసిటీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నా ఫస్ట్ వీడియో ఛానల్లోనే ఉంటుంది, అది చూడండి. దాంట్లో సపోర్ట్, రెసిస్టెన్స్ అవన్నీ చెప్పాను నేను. సో ఇది ఒక హ్యామర్ క్యాండిల్, కానీ ప్రాపర్ హ్యామర్ మూమెంట్ ఇచ్చిన క్యాండిల్ ఎక్కడ కనిపిస్తలేదు మనకి. ఓకే, మార్కెట్ గాట్ క్లోజ్డ్. సో ఇంకొక చార్ట్ చూద్దాము. ఇన్వర్టెడ్ హ్యామర్స్ కనిపిస్తున్నాయి, కానీ ప్రాపర్ హ్యామర్ క్యాండిల్ ఇదిగోండి, ఇక్కడ ప్రాపర్ హ్యామర్ కనిపించింది, కానీ మార్కెట్ మూమెంట్ వల్ల రైట్ చూడండి, ఇక్కడ ఇంకో హ్యామర్ కనిపించింది చూడండి. సో ఇక్కడ ఇది పర్ఫెక్ట్గా కనిపించింది, పర్ఫెక్ట్ ఉంది చూడండి. ఇది స్పిన్నింగ్ టాప్ డోజీ, అంటే డౌన్ ఫాల్ అనేది పాస్ అవ్వచ్చు అని అర్థం. దాని తర్వాత క్యాండిల్లో బయర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే పైన అసలు విక్ ఇవ్వకుండా అక్కడనే క్లోజ్ చేసి దాని తర్వాత ఇంకో క్యాండిల్ ఫామ్ చేసేస్తారు. సో ఇక్కడ రీట్రేస్మెంట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మనం ఎంటర్ అవ్వచ్చు,
లేకపోతే ఈ పాయింట్ దగ్గరనే అగ్రెసివ్ అయితే ఇక్కడనే ఎంటర్ అయిపోయి ఈ విక్ అనేది మన స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ పెద్ద క్యాండిల్ ఉందనుకోండి దాన్ని 50% స్టాప్ లాస్ పెట్టుకోవాలి. చిన్న క్యాండిల్ ఉందనుకోండి దాని కంప్లీట్ బాటమ్ని మనము స్టాప్ లాస్ లాగా వాడచ్చు. సో దాని తర్వాత ట్రైల్ చేసుకుంటూ మొత్తం ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ట్రైల్ ద స్టాప్ లాస్. ట్రైలింగ్ కూడా ఎలా చేయాలో ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యారు, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మనం ఎంటర్ అయ్యాము, మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. స్పాట్ చార్ట్లో 23 పాయింట్స్ మన స్టాప్ లాస్. అయితే మనం అట్ ద మనీ తీసుకొని ఉంటే హాఫ్ ఉంటుంది. సో మన స్టాప్ లాస్ వచ్చేసి 12 పాయింట్స్ వచ్చింది. అండ్ టార్గెట్ వచ్చేసి మనం 50 పాయింట్స్ పెట్టుకోండి. 24 అంటే అప్రాక్సిమేట్లీ 24 అంటే దగ్గర దగ్గర 50 పాయింట్స్ అనుకోండి. అండ్ 50 పాయింట్స్ మనకి టార్గెట్ ఆన్ స్పాట్ చార్ట్ ఉండాలి. మనకి ఈ పాయింట్ దగ్గర వచ్చింది. సో ఇక్కడ మీకు టార్గెట్ వచ్చింది, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ మనం ట్రేల్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మన స్టాప్ లాస్ మొత్తం తీసేసి దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ అని అనుకొని మీ స్టాప్ లాస్ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది ఇప్పుడు. సో 16 పాయింట్స్ స్టాప్ లాస్ మీరు మార్కెట్ ఇస్తున్నారు అంటే స్పాట్ చార్ట్లో 16 పాయింట్స్ అంటే మనకి మన ఆప్షన్ ప్రీమియంలో 8 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకంటే 50 డెల్టా తీసుకుంటాం. 50 డెల్టా అంటే అట్ ద మనీ. అండ్ దాని తర్వాత 32 దగ్గర 32 పాయింట్స్ ఈజ్ ఆర్ స్టాప్ లాస్. ఇక్కడ ఫస్ట్ ట్రైలింగ్లో కూడా ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ట్రైలింగ్లో కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ టైం కూడా మళ్ళీ ట్రైలింగ్ చేయడానికి వెళ్ళామనుకోండి, ఈ పాయింట్ దగ్గరికి వెళ్తాం మనము. మన స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని బాటమ్ తీసుకుంటాము. సో 14 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది స్పాట్ చార్ట్ పైన. సో 28 పాయింట్స్ విల్ బి ఆ టార్గెట్. 28 పాయింట్స్ మార్కెట్ ఇచ్చిందా, స్టాప్ లాస్ తీసుకుందా? 28 పాయింట్స్ లేదు, మార్కెట్ ఇవ్వలేదు, ఇక్కడ స్టాప్ లాస్ సెట్ అయింది. సో ఫస్ట్ టైంలో మనకి ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ట్రేడింగ్లో కూడా ప్రాఫిట్ వచ్చింది యాజ్ పర్ దిస్ పర్టికులర్ చార్ట్. అండ్ థర్డ్ టైం ట్రేడింగ్లో మనకి స్టాప్ లాస్ సెట్ అయింది. సో వీ హ్యావ్ క్యాప్చర్డ్ ఆల్మోస్ట్ దగ్గర స్పాట్ చార్ట్లో ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఆల్మోస్ట్ 62 పాయింట్స్ మనము స్పాట్ చార్ట్లో క్యాప్చర్ చేసాము. సో 62 పాయింట్స్ అంటే మీకు అట్ ద మనీ దగ్గర 31 పాయింట్స్ అలా మీరు క్యాప్చర్ చేశారు. బట్ మార్కెట్ పైకి మూవ్ అయింది కదా, మీరు తీసుకున్న ఏటీఎం ఆప్షన్ అనేది 50 డెల్టా దగ్గర ఆగదు, అది 55, 60 అలా డెల్టా పెరుగుతుంటుంది. సో ఆల్మోస్ట్ మీకు ఎంత వద్దనుకున్నా 40 to 50 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసి ఉంటారు. 50 to 60 పాయింట్స్ దగ్గర క్యాప్చర్ చేసి ఉంటారు ఇది ఈ పర్టికులర్ మూవ్. సో ఈ విధంగా అండి హ్యామర్ క్యాండిల్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ అనేవి రివర్సల్ ప్యాటర్న్స్ కోసం చెప్తాయి. హ్యామర్ అండ్ స్పిన్నింగ్ టాప్ అంటే డౌన్వర్డ్ ట్రెండ్ని ఎగ్జిట్ అయిపోయి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి పైకి కూడా వెళ్ళొచ్చు, కింది కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ దొరుకుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ ట్రేడ్ హ్యామర్ క్యాండిల్స్ అండ్ డోజీ క్యాండిల్స్. అండ్ మారబూజు క్యాండిల్స్ అనేవి మనకి డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా చూడండి మారబూజు వచ్చింది, చూడండి బేరిష్ మారబూజు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బుల్లిష్ మారబూజు కూడా ఉంది. ఒకవేళ ఇక్కడ మీరు హ్యామర్ దగ్గర తీసుకోవడం కాకపోయి ఉంటే ఈ పాయింట్ దగ్గర తీసుకునే వాళ్ళు మరి ట్రేడ్, ఎందుకంటే అక్కడ మనకి మారబూజు వచ్చింది. సో దిస్ ఇస్ అవర్ మారబూజు గ్రీన్ క్యాండిల్. దీని హై ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన వెంటనే రీట్రేస్మెంట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మనం ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆర్ స్టాప్ లాస్ విల్ బి లో ఆఫ్ ఆర్ మారబూజు క్యాండిల్. మనం మారబూజు క్యాండిల్ లోని స్టాప్ లాస్ పెట్టేసుకొని మనం ట్రేల్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు. సో 21 పాయింట్స్ మార్కెట్కి ఇస్తున్నాము అంటే ఇవ్వడానికి రెడీ ఉన్నామంటే వీ విల్ టేక్ 42 పాయింట్స్ ఫ్రమ్ ద మార్కెట్. సో దిస్ ఇస్ హౌ యూ ట్రేడ్ దిస్ పర్టికులర్ క్యాండిల్స్. సో నెక్స్ట్ వీడియోలో కాంబినేషన్ ఆఫ్ ఈ క్యాండిల్స్ని కంబైన్ చేస్తే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. లైక్ షూటింగ్ స్టార్ అని ఒక క్యాండిల్ స్టిక్ ఉంటుంది, మళ్ళీ ఎంగల్ఫిన్ ప్యాటర్న్ అని ఉంటుంది, ఇంకోటి హరామీ ప్యాటర్న్ అని ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఫర్ డే ట్రేడింగ్. ఇంటర్డే ట్రేడింగ్లో మీకు ఇవి నార్మల్గా కనిపించే ప్యాటర్న్స్, అవి నేను నెక్స్ట్ వీడియో కోసం ప్లాన్ చేశాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఎక్కువ అయిపోయింది, అందుకే ఈ వీడియోలో ఈ 3 క్యాండిల్స్ గురించి మాట్లాడాము. ఏంటంటే మారబూజు క్యాండిల్ విచ్ టెల్స్ అస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ డైరెక్షన్ ద మార్కెట్ కుడ్ మూవ్. మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు చెప్పే క్యాండిల్ మారబూజు క్యాండిల్. అండ్ రివర్సల్ ప్యాటర్న్ కోసం డోజీ క్యాండిల్ అండ్ హ్యామర్ క్యాండిల్స్. అదే కనుక ఈ హ్యామరే మనకి టాప్ సైడ్ ఫామ్ అయి ఉంటే మనకి కిందికి వచ్చేది. అలాంటి క్యాండిల్ కూడా చూపించేస్తాను ఒకసారి. ఇదిగోండి ఇక్కడ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ డోజీ.
మనకి రెడ్ క్యాండిల్ ఉంటుంది. అగైన్ డోజీ క్యాండిల్. ఇదిగోండి ఇక్కడ హ్యామర్ వచ్చింది చూడండి మనకి. ఇక్కడ ఇది దిస్ వన్, ఇది మన ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర మన ట్రేడ్ ఎంట్రీ ఉంటుంది అండ్ దిస్ విల్ బి అవర్ స్టాప్ లాస్. అండ్ యూ కెన్ ట్రైల్ యువర్ స్టాప్ లాస్ ఆర్ ఎగ్జిట్ విత్ వాట్ ఎవర్ ప్రాఫిట్ యూ ఆర్ గెటింగ్. 1:2, 1:3, వాట్ ఎవర్ రిస్క్ రివార్డ్ యూ క్యారీ. మీరు ఏదైతే రిస్క్ రివార్డ్ క్యారీ చేస్తారో దాన్ని బట్టి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ 3 ఉంటాయి. హరామీ ప్యాటర్న్, ఎంగల్ఫిన్ క్యాండిల్ ప్యాటర్న్ అండ్ స్పిన్నింగ్ టాప్ కాదు, షూటింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, అలాంటి క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాటి మీద డిస్కస్ చేద్దాం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, హరామీ ప్యాటర్న్, ఎంగల్ఫిన్ ప్యాటర్న్, ఈ 3 ప్యాటర్న్స్ మీద మనం డిసైడ్ చేద్దాం మార్కెట్ ఎలా మూమెంట్ ఉంటుందో ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ బై ద వే, ఒక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఏమైనా ఇంకా స్ట్రాటజీస్ లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. And subscribe to my channel for more such learning videos. Thank you. See you people in the next video. Bye bye.